రేణుకాస్వామి హత్య కేసు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని కుదిమేస్తుంది. ప్రియురాలి మోజులో పడి వీరి అభిమానినే దారుణ హత్య చేసిన స్టార్ హీరో దర్శన్ తీరు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయింది. దాంతో పాటే నెట్టింట పవిత్ర గౌడ గురించి అందరూ ఆరా తీయడం ఎక్కువైంది. ఈ క్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేని ఓ కిరాణా షాపు యజమాని కూతురు అని తెలవడం, అక్కడి నుంచి తన జర్నీని స్టార్ట్ చేసి కోటీశ్వరరాలు కావడంపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఇక దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. రేణుకాస్వామి హత్య కేసు కన్నడ ఇండస్ట్రీని కుదిమేస్తుంది. ప్రియురాలి మోజులో పడి వీర అభిమానినే దారుణ హత్య చేసిన దర్శన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో పాటే నెట్టింట పవిత్ర గౌడ్ గురించి ఆరా తీయడం మొదలైంది. ఈ క్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక చిన్న కిరాణా షాపు యజమాని కూతురు అని తెలవడం, అక్కడి నుంచి తన జర్నీని ఎలా స్టార్ట్ చేసి కోటీశ్వరరాలు కావడంపై నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. నటి పవిత్ర గౌడ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ఓ కిరాణా దుకాణం యజమాని. బిషప్ కాటన్ కాలేజ్ లో BSc డిగ్రీ పూర్తి చేసి సిస్టమ్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది పవిత్ర గౌడ. ఇక ఈమె పలు జ్యువెలరీ స్టోర్స్ కి సంబంధించిన ప్రకటనల్లో కనిపించింది. మోడల్ ప్రపంచంలో మిస్ బెంగళూరు గా నిలిచింది. మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత 2 సినిమాల్లో కథానాయకిగా కనిపించింది. ఇక ఆ తర్వాత సినిమా పరిశ్రమకి దూరం అయిపోయింది. రేణుకాస్వామి హత్య కేసు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని కుదిమేస్తుంది. ప్రియురాలి మోజులో పడి వీరి అభిమానినే దారుణ హత్య చేసిన స్టార్ హీరో దర్శన్ తీరు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయింది. దాంతో పాటే నెట్టింట పవిత్ర గౌడ గురించి అందరూ ఆరా తీయడం ఎక్కువైంది. ఈ క్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేని ఓ కిరాణా షాపు యజమాని కూతురు అని తెలవడం, అక్కడి నుంచి తన జర్నీని స్టార్ట్ చేసి కోటీశ్వరరాలు కావడంపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఇక దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. రేణుకాస్వామి హత్య కేసు కన్నడ ఇండస్ట్రీని కుదిమేస్తుంది. ప్రియురాలి మోజులో పడి వీర అభిమానినే దారుణ హత్య చేసిన దర్శన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో పాటే నెట్టింట పవిత్ర గౌడ్ గురించి ఆరా తీయడం మొదలైంది. ఈ క్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక చిన్న కిరాణా షాపు యజమాని కూతురు అని తెలవడం, అక్కడి నుంచి తన జర్నీని ఎలా స్టార్ట్ చేసి కోటీశ్వరరాలు కావడంపై నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. నటి పవిత్ర గౌడ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ఓ కిరాణా దుకాణం యజమాని. బిషప్ కాటన్ కాలేజ్ లో BSc డిగ్రీ పూర్తి చేసి సిస్టమ్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది పవిత్ర గౌడ. ఇక ఈమె పలు జ్యువెలరీ స్టోర్స్ కి సంబంధించిన ప్రకటనల్లో కనిపించింది. మోడల్ ప్రపంచంలో మిస్ బెంగళూరు గా నిలిచింది. మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత 2 సినిమాల్లో కథానాయకిగా కనిపించింది. ఇక ఆ తర్వాత సినిమా పరిశ్రమకి దూరం అయిపోయింది. రేణుకాస్వామి హత్య కేసు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని కుదిమేస్తుంది. ప్రియురాలి మోజులో పడి వీరి అభిమానినే దారుణ హత్య చేసిన స్టార్ హీరో దర్శన్ తీరు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయింది. దాంతో పాటే నెట్టింట పవిత్ర గౌడ గురించి అందరూ ఆరా తీయడం ఎక్కువైంది. ఈ క్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేని ఓ కిరాణా షాపు యజమాని కూతురు అని తెలవడం, అక్కడి నుంచి తన జర్నీని స్టార్ట్ చేసి కోటీశ్వరరాలు కావడంపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఇక దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. రేణుకాస్వామి హత్య కేసు కన్నడ ఇండస్ట్రీని కుదిమేస్తుంది. ప్రియురాలి మోజులో పడి వీర అభిమానినే దారుణ హత్య చేసిన దర్శన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో పాటే నెట్టింట పవిత్ర గౌడ్ గురించి ఆరా తీయడం మొదలైంది. ఈ క్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక చిన్న కిరాణా షాపు యజమాని కూతురు అని తెలవడం, అక్కడి నుంచి తన జర్నీని ఎలా స్టార్ట్ చేసి కోటీశ్వరరాలు కావడంపై నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. నటి పవిత్ర గౌడ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ఓ కిరాణా దుకాణం యజమాని. బిషప్ కాటన్ కాలేజ్ లో BSc డిగ్రీ పూర్తి చేసి సిస్టమ్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది పవిత్ర గౌడ. ఇక ఈమె పలు జ్యువెలరీ స్టోర్స్ కి సంబంధించిన ప్రకటనల్లో కనిపించింది. మోడల్ ప్రపంచంలో మిస్ బెంగళూరు గా నిలిచింది. మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత 2 సినిమాల్లో కథానాయకిగా కనిపించింది. ఇక ఆ తర్వాత సినిమా పరిశ్రమకి దూరం అయిపోయింది.